హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 21వ శతాబ్దంలోని అత్యంత ఆకట్టుకునే ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటైన చీనాబ్ వంతెన గురించి మాట్లాడబోతున్నాము. మీరు నిర్మాణ అద్భుతాలపై ఆసక్తి కలిగి ఉంటే మరియు ఈ అద్భుతమైన వంతెన గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియోను చూడండి. చీనాబ్ వంతెన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చీనాబ్ నదిపై విస్తరించి ఉన్న ఒక ఇంజనీరింగ్ అద్భుతం. 2022లో పూర్తయిన ఈ వంతెన ఒక ముఖ్యమైన రవాణా లింక్ మాత్రమే కాదు, ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. నదీ తీరానికి 1180 అడుగుల ఎత్తులో ఉన్న చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఈఫెల్ టవర్ కంటే ఎత్తైనది. ఈ వంతెనను మరింత విశేషంగా తీర్చిదిద్దేది దాని డిజైన్. 430 అడుగుల సెంట్రల్ స్పాన్తో ప్రత్యేకమైన స్టీల్ ఆర్చ్ డిజైన్ను కలిగి ఉంది. ఇది ఇంత ఎత్తైన వంతెనకు ఒక రికార్డు. ఈ ఆర్చ్కు నదీ తీరం మరియు చుట్టుపక్కల రాతిలో లోతుగా లంగరు వేయబడిన భారీ స్తంభాలు సపోర్ట్ ఇస్తాయి. అయితే చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం అంత సులువు కాదు. ఇంజనీర్లు మరియు నిర్మాణ బృందాలు అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. మొదట, ఈ ప్రాంతం యొక్క కఠినమైన భూభాగం ఒక ప్రధాన అడ్డంకిగా ఉంది. చీనాబ్ నది నిటారుగా ఉన్న గుట్టలతో చుట్టుముట్టిన లోతైన లోయ గుండా ప్రవహిస్తుంది. ఇది నిర్మాణ ప్రదేశానికి చేరుకోవడం చాలా కష్టతరం చేస్తుంది. భారీ స్తంభాలను నిర్మించడానికి మరియు మెటీరియల్ రవాణాకు సృజనాత్మక పరిష్కారాలు మరియు గణనీయమైన లాజిస్టిక్ ప్లానింగ్ అవసరం. మరో సవాలు విపరీతమైన వాతావరణ పరిస్థితులు. ఈ ప్రాంతం శీతాకాలంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు మరియు వేసవిలో తీవ్రమైన వేడిని కలిగి ఉంటుంది. నిర్మాణ సామగ్రి ఈ ఉష్ణోగ్రత తీవ్రతలను తట్టుకోగలదని మరియు వంతెన నిర్మాణం విభిన్న పరిస్థితులలో స్థిరంగా ఉండేలా ఇంజనీర్లు ధృవీకరించాల్సి వచ్చింది. భూకంప ముప్పు కూడా పెద్ద సవాలుగా మారింది. ఈ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఈ వంతెనను భూకంప నిరోధకంగా రూపొందించారు. కొండచర్యలు విరిగిపడటం, రాళ్లు పడటం అదనపు ప్రమాదాలు. నిర్మాణ స్థలం అస్థిర గుట్టలకు దగ్గరగా ఉండటం వల్ల కొండచర్యలు విరిగిపడటం గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుంది. నిర్మాణ స్థలాన్ని మరియు కార్మికులను రక్షించడానికి ఇంజనీర్లు పటిష్టమైన భద్రతా చర్యలు మరియు స్థిరమైన పద్ధతులను అమలు చేయాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన విషయం, ఈ వంతెనను 10,000 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించి నిర్మించారు. ఇది సుమారు 1000 డబుల్ డెక్కర్ బస్సుల బరువుకు సమానం. ఈ బ్రిడ్జి ఆర్చ్ మాత్రమే 5,000 టన్నుల బరువు ఉంటుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ స్థానిక నైపుణ్యం మరియు ప్రపంచ ఆవిష్కరణల కలయికతో చీనాబ్ వంతెన పూర్తయింది. ఇది మానవ చాతుర్యానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. కాంటిలివర్డ్ ఆర్చ్ డిజైన్తో తయారు చేయబడిన వంతెన లోడ్ను సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది మరియు వంతెనపై వంపు, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ డిజైన్ స్థిరత్వాన్ని నిర్వహించడానికి మరియు కూలిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి కీలకమైనది. వంతెన రెండు వైపులా నది ఒడ్డున నుండి నిర్మించబడింది. ఇది నదిలో టెంపరరీ సపోర్ట్స్ అవసరాన్ని తగ్గిస్తుంది. కాశ్మీర్ లోయ మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో ఈ వంతెన కీలకమైన భాగం. ఇది సున్నితమైన రవాణాను సులభతరం చేస్తుంది, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది మరియు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. చీనాబ్ వంతెన యొక్క ఈ అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మేము కవర్ చేయాలనుకుంటున్న మరొక ఇంజనీరింగ్ అద్భుతం ఉంటే క్రింద కామెంట్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం.